శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 309వ భాగం క్షేత్రజ్ఞ విభాగ యోగము 13వ అధ్యాయం. ఇప్పుడు సమ్యజ్ఞానాన్ని పొందినవాడు, సమ్యజ్ఞానం అంటే ఏంటి? కర్మలన్నీ ప్రకృతివే, కర్తృత్వంతా బుద్ధిదే, ఆత్మ అయినటువంటి నేను అకర్తని అని చూసేటువంటి జ్ఞానమే సమ్యజ్ఞానం. ఇటువంటి సమ్యజ్ఞానాన్ని పొందినవాడు అప్పటికప్పుడే ఎలాగా బ్రహ్మస్వరూపుడు అవుతున్నాడో, స్వరూపాన్ని పొందుతున్నాడో స్వామి 30వ శ్లోకంలో మనకి వివరిస్తున్నారు అన్నమాట. ఏమన్నాడు స్వామి? యథాభూత పృథగ్భావం ఏకస్థమనుపశ్యతి తత ఏవచ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా అంటాడు అర్జున. విడివిడిగా తోచేటువంటి ఈ భూత ప్రాణులు ఒకే ఆత్మయందు ఉన్నవని, ఆ ఆత్మ మూలంలో ఆ ఆత్మ మూలమంతా కూడా అంటే ఆత్మ యొక్క మూలాన్నే విస్తరించి ఉన్నాయని సుజ్ఞానంతో ఎవరైతే చూడగలుగుతున్నాడో, ఎప్పుడైతే చూడగలుగుతున్నాడో అప్పుడే అతను బ్రహ్మస్వరూపాన్ని పొందుతాడు. ఏంటంటే ఈ ప్రపంచంలో విడివిడి భూత ప్రాణులు అంటే ఏంటి? పుట్టుక నశింపు ఉన్నటువంటి వాటిని భూతాలు అంటారు అన్నమాట. వీటన్నింటిలో పుట్టుక నశింపు ఉన్నటువంటి ప్రతి భూతంలోనూ ఉన్నది ఒకే ఆత్మవస్తువు అని, ఒకే ఆత్మవస్తువు వీటన్నింటా విస్తరించి ఉన్నది అనేటువంటి జ్ఞానంతో ఎవడైతే చూస్తాడో అప్పటికప్పుడే వాడు బ్రహ్మస్వరూపాన్ని పొందుతాడయ్యా అంటున్నాడనమాట. ఇక్కడ చూడండి, ఈ శ్లోకంలో స్వామి భూతాల యొక్క భిన్నత్వం కూడా కల్పితమే. అంటే ఒకటి వేరువేరుగా కనపడేటువంటి ఈ భూతాలు విడివిడిగా ఈ పూసల దండలోని పూసల్లాగా కనపడేటువంటి భూతాలన్నిటిలో అన్ని భిన్నంగా కనపడేటువంటి ఆ భిన్నత్వం అంతా కూడా కల్పితమే కానీ సత్యం కాదు అని నిరూపిస్తున్నాడు అనమాట. ఇప్పుడు అలలు ఉన్నాయి, సముద్రంలోనో పుట్టి సముద్రంలోనే కలిసిపోయేటువంటి అలలకి సముద్రానికి ఏమీ తేడా ఉండదు. అలలో ఉన్నది ఏంటి? లోపల బయట బహిరంతర్ స్వరూపంగా లోపల బయట వెలుపల అంతా తానే అయి ఉన్నదన్నమాట సముద్రం. ఎలాగైతే సముద్రంలో పుట్టిన అలలో పూర్తిగా సముద్రమే ఉన్నదో, అంటే సముద్రంలో పుట్టిన అలకి సముద్రానికి ఎటువంటి భిన్నము లేదో, అల అనేది కేవలం పేరు మాత్రమే కానీ అలలో ఉన్నది కింద మధ్య లోపల ఉన్న ఎటు చూసినా కూడా సముద్ర జలమే కలదో, అలాగే కళ్ళలో కూడా మనకి రకరకాల స్వప్నాల్లో కనబడుతుంటాయి నామరూపాలు. ఏమిటేంటో పులి తరుముకోవడం, పరిగెత్తడం, ఆకాశం, చెట్లు అన్నీ, కానీ అవన్నీ కూడాను మనోకల్పితం అనమాట, మనస్సు నుంచి పుట్టినటువంటి కల్పితం. అలాగే కలలో కనపడేటువంటి ఆ నానాత్మంలాగా సముద్రంలో కనపడేటువంటి ఈ అలల్లాగా మొత్తం కూడాను మాయా విలాసం తప్ప, ఇదంతా మాయా విలాసం తక్క, ఈ భూతాలన్నీ కూడా మాయా విలాసం తప్ప వేరొకటి కాదు. అధిష్టాన వత్తు ఒకటే లోపల ఉన్నది పరమాత్మే, పైకి ప్రపంచంగా కనపడుతున్నాడు. లోపల ఉన్నది తాడే, పైకి పాములాగా కనపడుతోంది, కానీ ఉన్నది తాడే, ఉన్నది పరమాత్మే, ప్రపంచంలాగా కనిపిస్తున్నాడు. ఇది నిజమైనటువంటి సత్యం. అయితే ఈ సత్యము ఏ సత్యం? అందరికి కలుగుతుందా ఈ సత్యము? ఏ సత్యము? అసలు భూతాలన్నీ భిన్నంగా ఉండే భూతాల్లో ఉన్నదన్నీ కూడాను ఆ భూతాలన్నీ కల్పితము, ఆ లోపల ఉన్న అధిష్టాన వస్తువు ఒకటే అన్నటువంటి ఈ సత్యము అంత సులభంగా అందరికీ రాదు. ఎలా వస్తుందయ్యా ఏంటంటే శాస్త్రము, ఆచార్యుల యొక్క ఉపదేశాలతో ఎవరైతే సంస్కరింపబడతారో ఆ సంస్కరింపబడినటువంటి అంతఃకరణం గలవాడికి మాత్రమే ఈ జ్ఞానాన్ని పొందుతాడనమాట. ఆచార్యుల బోధ వల్ల, శాస్త్రాన్ని బాగా పఠించడం వల్ల కలిగేటువంటి ఆ యొక్క సంస్కరింపబడినటువంటి అంతఃకరణ కలవాడికి మాత్రమే ఈ జ్ఞానము బోధపడుతుంది. కావునే అంటాడు ఇక్కడ అనుపశ్యతి అనే పదం ఈ శ్లోకంలో వాడతాడు స్వామి. ఉన్నదే ఒకే వస్తువు. అజ్ఞాని యొక్క దృష్టికి ఎట్లా ఉంటుంది? భిన్నంగా కనిపిస్తుంది. అజ్ఞానికి అన్నీ వేరువేరుగా కనిపిస్తాయి. ఉన్నదేమో ఒకటే, అక్కడ అజ్ఞానికి వేరువేరుగా. ఉదాహరణ చూడండి, ఒక ప్రాతకాలంలో
ఒకడెవరో వాకింగ్కి వెళ్తూ ఉన్నాడు. దూరంగా ఒక చెట్టు కొట్టేసారి ఎవరో మోడు కనబడింది అనమాట. ఆ మోడుని చూసి వాడు ఏమనుకున్నాడు, దయ్యం అనుకున్నాడు, పరిగెత్తాడు వీడు. మరొకడు వెళ్తూ ఉన్నాడు, వాడేమనుకున్నాడు, ఎవరో దొంగ ఉన్నాడు, అయ్యో నా దగ్గర డబ్బు ఉందే, నా సూట్ కేసుని ఎక్కడ వాడు కొట్టేస్తాడు అని వాడు దొంగ అనుకొని వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడనమాట. ఒక పోలీస్ అటు పోతున్నాడు. పోలీస్ పోతూ ఉంటే వాడికి ఏమనిపించింది, అమ్మో ఇక్కడ దొంగేమో వీడు అనిపించింది. ఒక దొంగే పోతున్నాడు, దొంగకి ఏమనిపించింది, అమ్మో వీడు పోలీసు వాడు నక్కున్నాడేమో నా కోసం అనే భావన వాడికి కనపడింది. ఒక జార పురుషుడు పోతున్నాడు, ఎవరో వారకాంత నా కోసం ఎదురు చూస్తోంది అని వాడికి అనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ ఒకే మొద్దు దొంగకి పోలీసుగాను, పోలీస్కి దొంగగాను, జార పురుషుడికి జార వనితగాను, అదేవిధంగా దయ్యంగాను ఎలాగ కనిపెట్టిందో అలాగే ఒకే ఆత్మ అజ్ఞాన దృష్టికి భిన్నంగా కనపడుతుంది. అయితే నానాత్వం అనేది కల్పితము, సత్య వస్తువు ఒక్కటే, ఉన్నది ఒక్కటే ఆత్మ అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు బ్రహ్మాన్ని ప్రాప్తించుకుంటున్నాడు. అతడు బ్రహ్మత్వ భావాన్ని పొందుతున్నాడు అన్నమాట. దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది, ఇక్కడ ప్రపంచంలో అనేకత్వాన్ని చూడడం బంధ లక్షణము. అది వేరు ఇది వేరు ఇది వేరు ఇది వేరు అని చూడడం అనేది బంధం యొక్క లక్షణము. ఏకత్వాన్ని చూడడం మోక్ష లక్షణం అనేది మనకు బేసికల్గా ఇక్కడ అర్థం కావాలి. ఏకత్వం ఉన్న ప్రపంచంలో ఉన్న అన్నింటిలోనూ ఉన్నటువంటిది ఏకమైనటువంటి పరమాత్మే అన్నటువంటి భావన కలగడము మోక్ష లక్షణం అన్నమాట. కాబట్టి విఘ్నుడైన వాడు ఏం చేయాలా, నామరూపాలను వదిలేసేయాలి, అందులో ఉన్నటువంటి సచ్చిత్ ఆనందాలని గ్రహించడానికి సంసద్ధుడు కావాలి. ఎప్పుడైతే ఆ సచ్చిత్ ఆనందాలని ఆ యొక్క స్వరూప లక్షణాలు బాగా గ్రహిస్తాడో అనేకత్వంలో ఏకత్వాన్ని చూడడం వాడికి వెళ్ళగా అలవాటవుతుంది. ఎప్పుడైతే భిన్న రూపాలు కలిగినటువంటి సమస్త ప్రపంచంలో ఒకే ఒక పరమాత్మ ఉన్నది అన్నటువంటి ఆ ఒక్క పరమాత్మ నుండే సమస్త ప్రపంచము వస్తోంది అనేటువంటి దృష్టితో వీక్షిస్తాడో, బ్రహ్మ జ్ఞానంతో వీక్షిస్తాడో అతడు అప్పుడే బ్రహ్మస్వరూపుడైపోతాడు అని ఈ శ్లోకంలో స్వామి చెప్తున్నాడు. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం.